వర్మ అని పిలుస్తారు. సెన్సేషనల్ సినీ డైరెక్టర్. శివ అనే సినిమాతో 1989లో రంగప్రవేశం చేసి సెన్సేషనల్ హిట్ ఇచ్చి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి వర్మ. ఆ తర్వాత అనేక సినిమాలు తీశాడు. చివరికి బాంబే కేంద్రంగా చేసుకుని కూడా హిందీ సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు తీశాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. శివ తర్వాత క్షణం క్షణం, గాయం, అదేవిధంగా అమితాబ్ బచ్చన్తో సర్కార్ అనే చిత్రం, కంపెనీ అనే చిత్రం, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన చిత్రాలు. మనీ మనీ అనేది ఒక చిత్రం. ఇట్లా ఒక సెన్సేషనల్, ఒక వైవిధ్యం కలిగినటువంటి చిత్రాలు తీయటంలో రామ్ గోపాల్ వర్మ చాలా దిట్ట. సరే, వైవిధ్యం గల చిత్రాలు, సర్కారు, క్షణం క్షణం ఇలాంటి చిత్రాలు తీస్తే పెద్ద వివాదాలున్నా వివాదాలు కాదనే చెప్పాలి. తరువాత పొలిటికల్ సినిమాలు, పొలిటికల్ సెటైర్లు, లక్ష్మీ ఎన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి, వ్యూహం లాంటి తెలుగు చిత్రాలు కూడా తీశాడు. అవి కాస్త వ్యంగ్యంగాను, కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిల మీద చాలా సెటైరిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇది బహుశా తెలుగుదేశం పార్టీకి కొంత బాధ కలిగించి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ గారికి మరింత పెయిన్ఫుల్గా అనిపించవచ్చు. ఇదేమి తెలుగు చలనచిత్రాల్లో కొత్త కాదు. ఒకసారి వెనక్కి వెళ్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన చిత్రాలు ఎన్టీ రామారావు గారి మీద సెటైరిక్గా వచ్చాయి. నా పిలిపే ప్రభంజనం, కలియుగ విశ్వామిత్రుడు, ఈనాడు, మండలాధీశుడు అనే ఒక చిత్రం చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దానిలో ఏంటంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి లాగానే వేషధారణ, కోటా గారితో ఎన్టీ రామారావు గారి లాగానే డైలాగులు చెప్పించారు. చాలా హిట్ అయింది. దీని వెనకాల ఆ రోజుల్లో సినిమా రంగంలో కృష్ణ గారు వెనుకుండి అంతా నడిపించాడు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతూ ఉండేది. అలా పూర్వం కూడా చాలా వ్యంగ్య చిత్రాలు తీసి ప్రజల మధ్యకు తీసుకువెళ్ళినటువంటి సందర్భాలు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నాయి. తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు, ఈవెన్ తమిళనాడులో కానీ కర్ణాటకలోనే కానీ పొలిటికల్ సినిమాలు చాలా ఉన్నాయి, చాలా సెటైరిక్గా ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద నాయకుల మీద విమర్శలు, వ్యంగ్యాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. ఎన్టీ రామారావు గారి మీద అంత సెటైరిక్ సినిమాలు తీసిన తర్వాత అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరిని వేధించలేదే, ఎవరిని లోపల వేయలేదే, ఎవరిని కేసులు పెట్టి వారిని హింసించేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి? రామ్ గోపాల్ వర్మ చాలా వైవిధ్యం కలిగినటువంటి సినిమా డైరెక్టరే కాకుండా జీవితం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా సెటైరిక్గా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు రామ్ గోపాల్ వర్మ నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అంటే నా కోసమే నేను జీవిస్తున్నాను, ఒకటి కోసం నాకు జీవించాల్సిన అవసరం ఏంటి అంటాడు. ఏది చెప్పాలన్నా కూడా వెనక ముందు వాడడు. తన మనసులో ఏముందో అదే చెప్పేస్తాడు. అది భూతైనా చెప్తాడు, నిజమైనా చెప్తాడు. అవును, అది నిజం, నిజం కాబట్టి చెప్తాను, అబద్ధం ఎందుకు ఆడాలి అనేటువంటి తరహాలో చాలా చిత్రంగా ఉంటాడు. చాలా మందికి నచ్చుతాడు, కొంతమందికి నచ్చడు. అది ఒక రకమైనటువంటి ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎవరు నిర్దేశించలేరు, తన్ను తానే నిర్దేశించుకుంటానని చెప్పేటటువంటి వ్యక్తిత్వం అతనిది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఒక చలనచిత్ర ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ. ఈరోజు రామ్ గోపాల్ వర్మ మీద ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, రామ్ గోపాల్ వర్మ మీద తెలుగుదేశం పార్టీ వారు ఒక కేసు పెట్టారు. అదేంటంటే ఎవరో ఒక రామలింగం మండల టీడీపీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆయన మీద మద్దిపాడులో, ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు ఏమని రిజిస్టర్ చేశారంటే, వ్యూహం చిత్రానికి ముందు, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యూహం అనే ఒక చిత్రాన్ని తీయటంలో దాన్ని ఆయన ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వారి సతీమణి బ్రాహ్మణ గారిని వ్యంగ్యంగా చిత్రాలు పెట్టి పోస్ట్ చేశాడు అనేటువంటి ఉద్దేశంతో. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వ్యంగ్యంగా పెట్టాడనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టారు.
పెట్టిన వారెవరు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆ మండలానికి కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి చేత కేసు పెట్టించారు. కేసు పెట్టించటమే తడువాయ, రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేయటమే తడువాయ, నోటీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి ఆయన పట్టుకురావాలని, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలని, తర్వాత ఏదేదో చేయాలనేటువంటి ఒక ఆలోచన వారికి ఉన్నట్టుగా ఉంది. దీనిలో నాకు అర్థమవుతుంది ఏంటంటే, వ్యూహంలో అక్కడక్కడ కాస్త వ్యంగ్యంగా, ముఖ్యంగా లోకేష్ బాబు గారిని పప్పు అనే పదాన్ని అక్కడక్కడ వాడినట్టుంది. దాన్ని గుర్తుపెట్టుకుని లోకేష్ బాబు గారు ఏమంటున్నారంటే, నన్ను పప్పు అన్న వాళ్ళ తుప్పంతా వదిలిగొట్టేస్తాను అంటున్నాడు. ప్రత్యేకంగా రెడ్ బుక్ని ప్రత్యేకంగా రాశారు. ఇవాళ రాష్ట్రంలో రెడ్ బుక్ అమల్లో ఉంది. సోషల్ మీడియాలో ఎవరైతే ఏదైతే పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే సినిమాలు తీసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఏదేదో చేసేయాలనేటువంటి ఉగ్రరూపంతో ఎర్రబుక్కు ధరించినటువంటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి, ఇలాంటి చిన్న చిన్న చేష్టలకి పెద్ద పెద్ద శిక్షలు వేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. న్యాయస్థానాల్లో అయితే పర్వాలేదు, కానీ న్యాయస్థానాలకు వెళ్లే ముందే వీరిని చిత్తుగా పిండేయాలి, కొట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఇవాళ ఉన్నారు. పాపం పోసాని కృష్ణమురళి గారు, ఆయన మీద కూడా కేసు పెట్టాడు. ఆయన కాస్త మెత్తబడ్డాడు అనుకుంటా, ఏదేదో సర్దుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే అందరూ ధైర్యంగా ఉండలేరు కదా. సినిమా ఫీల్డ్లో ఉండేవారు, వారి కుటుంబాలు, వారి వ్యవహారాలు ఉంటాయి, భార్య పిల్లలు. ఆయన మెత్తబడితే మెత్తబడొచ్చు తప్ప మారిపోడు కదా, మారలేడు కదా. అలాగే ఇవాళ రామ్ గోపాల్ వర్మ గారిని కూడా ఏదో చేసి మెత్తబరచాలనో లొంగించుకోవాలనో ప్రయత్నం చేస్తున్నారు పిచ్చితనంగా. నేను ఒకటే మాట చెప్తా, రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టారు. కేసులో ఉన్న పత్రాలు ఇవ్వాలి కదా. ఏం కేసు పెట్టాము, ఎలా పెట్టాము, ఎఫ్ఐఆర్ ఏంటి, దానిలో అభియోగాలు ఏంటి, అవేమీ ఇవ్వరట. ఈ లోపల రామ్ గోపాల్ వర్మ గారు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టు వారు ఏమన్నారంటే క్వాష్ చేయడానికి అంగీకరించలేదు. తర్వాత బెయిల్ పిటిషన్కి వెళ్ళాడు. బెయిల్ ఈజ్ పెండింగ్ ఇన్ ది హైకోర్టు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ లోపల మద్దిపాడు నుంచి హుటాహుటిన పోలీసులు బయలుదేరి వెళ్ళిపోయారు. ఒక పెద్ద టీం వెళ్ళిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారిని పట్టుకోవాలి, రామ్ గోపాల్ వర్మ గారిని డెన్ నుంచి లాక్కు రావాలి. రామ్ గోపాల్ వర్మ గారు డెన్లో ఉన్నాడా లేదా? చిత్రం ఏంటంటే, కొంతమంది డెన్లోనే ఉన్నారని, కొంతమంది పారిపోయారని, కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారని, అసలు రామ్ గోపాల్ వర్మ పిరికితనంగా పోలీసులు వస్తే పారిపోయాడు అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది పత్రికల్లో లేదా మరొక చోట రాయిస్తున్నారు. ఇంకో అంశం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడా లేరు, ఇంట్లోనే ఉన్నారనే మాట ఒకటి, రెండోది ఎవరో ఫామ్ హౌస్లో ఉన్నారనే మాట ఒకటి. మొత్తానికి నేను అంతా హల్చల్ చేశారు, ఆయన చుట్టూరా తిరిగారు పోలీసులు, కానీ అరెస్ట్ చేయలేదు. ఇవాళ కోర్టులో ఉంది. కోర్టులో ఏం జరుగుతుందో చూడాలి. ఇంతకీ నేను అనేది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక ప్రముఖ చలనచిత్ర దర్శకుడు పెద్ద తప్పు చేశాడు అనేటువంటి భావనతో ఇవాళ మీరు ఉంటున్నారంటే చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను ఒకటి మనవి చేస్తున్నా, మా మీద పోస్టులు ఎన్ని పెట్టారు, దాని మీద యాక్షన్ తీసుకోరే. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నిన్న కూడా చెప్పాను, నేను ఎస్పీ గారిని కలిసి చెప్పి మేము కంప్లైంట్స్ ఇచ్చాం. నా మీద పోస్టులు పెట్టిన మీద కంప్లైంట్స్ ఇచ్చాం. వ్యంగ్యంగా కాదు, బూతులతో పెట్టినటువంటి కంప్లైంట్స్ ఇచ్చాం. కేసు రిజిస్టర్ చేయాలి. కానీ ఈయన ఎవరో ముత్తుపల్లి లింగయ్య అంట, ఆయన ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేశాడు. చకచకా నడిచిపోతుంది. అధికారం మీ చేతిలో ఉందని, ఎవరినైనా కూడా హింసించవచ్చునని, కేసులు పెట్టి భయపెట్టవచ్చునని భావించటం అనేది సర్వవేళలా నిజం కాదు అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా తీశారు, దాన్నేమో రిలీజ్ కాకుండా ఏదో చేసినారు ఆంధ్రప్రదేశ్లో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంత కక్ష కార్పణ్యాలతో ఉన్నటువంటి చరిత్ర ఆయనకి ఎప్పుడూ లేదు. కానీ వాళ్ళ కక్ష కార్పణ్యాలతో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు అంటాం కంటే, లోకేష్ బాబు గారు అలా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒప్పుకునే పరిస్థితి లేదు. కొడుకును సంతోషపెట్టడం కోసం రెడ్ బుక్ను అమలు చేస్తున్నారు. చరిత్రలో రెడ్ బుక్ అనేది మీకు శాపంగా మారుతుంది. అనేక సార్లు చెప్పాను, నోట్ ఇట్. రెడ్ బుక్ అనేది లోకేష్కు శాపంగా మారబోతుంది. ఈ రెడ్ బుక్కే మిమ్మల్ని తుదకంటూ వెంటబడుతుంది. అధికారం ఉందని ఆనందపడకండి, అధికారం శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాడని, లేదు తానే శాశ్వతంగా ఉండిపోతానని మీరు భ్రమిస్తే అది తప్పని నేను చెప్తున్నాను. ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
ఆర్జీవి మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం, చట్టంలో ఇరికించి ఏదో ఒక విధంగా అన్యాయంగా అతన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కార్యక్రమం తప్పవుతుంది. కొన్ని విషయాలు, సినిమాల్లో ఉన్న విషయాలు వదిలేయాలి. వదిలేయకోకుండా అక్కడ దాకా ఎందుకు? నా మీద సినిమాలో పెట్టలేదా బ్రోలో? నన్ను తిట్టలేదా ఇండైరెక్ట్గా? ఏం చేసాం? కేసు పెట్టామా? ఆ రోజు అధికారంలో లేమో మేము? కేసు కాదు, దాన్ని మళ్ళా పత్రికాముఖంగా ఎదుర్కొన్నాం, దాని మీద మాట్లాడాం, పబ్లిక్ డొమైన్లో ఏదో జరుగుతుందే తప్ప ఇలా కక్షగట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి హింసించాలనేటువంటి ఒక నీచమైన ప్రవర్తనకు దిగజారిపోతున్నటువంటి ఈ ప్రభుత్వం, మరి ముఖ్యంగా లోకేష్ గారు కాస్త గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఆర్జీవి డెన్లో లాఠీ పెట్టారు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ గుర్తుపెట్టుకోకపోతే మీరు నష్టపోతారని మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పినా కూడా వింటారని నమ్మకం లేదు, కానీ మీ పోకడ మీరే పోనని మాకేం అభ్యంతరం లేదు. దీన్ని మీరు రాబోయే